వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ అశ్విని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘనంగా రైతు మహోత్సవం. సభ వేదిక వద్దకు ఎద్దుల బండిపై వచ్చిన మంత్రులు తుమ్మల, పొన్నం. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ వసతి గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. కంప్యూటర్ ఏసీలు పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించిన అధికారులు. ఏపీలో నేటి నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ నియామక పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్న కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హుస్నాబాద్ రైతు మహోత్సవం కార్యక్రమం వద్దకి ఎద్దుల బండిపై ఊరేగింపుతో వచ్చారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. రైతు మహోత్సవం వద్ద జిల్లా కలెక్టర్ మను చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కు ఇటీవలే నియమితులైన నూతన పాలక కమిటీ సభ్యులు టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఎంతో పేరొందిన దేవాలయమని, అలాంటి దేవాలయానికి పాలక కమిటీ సభ్యులుగా నియమితులవ్వడం అదృష్టమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆలయానికి పార్కింగ్ సమస్య ఉందని, అది పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దామని, ఆలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కంగ్రాచులేషన్. సైన్ చేసుకో. సైన్ చేపిస్తారా మా అందరితో? సైన్ చేయి. అందరినీ ఒక్కొక్కరిని వచ్చే ముందు అన్నీ వేసేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్ అన్న. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ ముఖేష్ యాదవ్ గారు. ప్రతాపన్ వస్తాను రాలే. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ క్రాంతి. బాగా ఏరి.
कंग्रेचुलेशन दा साई कंग्रेचुलेशन దండి దండి చెయ్యి ఇక్కడి మీ అందరికి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ नहीं आओ अनिल भाई आओ आउटरेड रहो कहाँ है आपका दोस्त कहाँ है सब लोग है विजय नहीं है विजय कांग्रेचुलेशन थैंक यू गणेश मैडम मैडम गाరు మీరు చేయండి ఇదైతే నేను కప్తామా మీతో దండ వాళ్ళు వేస్తారు దండ మీరు వేయండి అమ్మా ఇక రామ్మా మీరు ఏడు రవణ్ ఎక్కడమ్మా సరే మీరు అందరూ రమ్మని ఒకసారి ఇక్కడ ఫోటో తీసుకున్నాం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ వసతి గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్ ఏసీ దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో సకాలంలో మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే కార్యాలయంలో కంప్యూటర్ ఏసీ పూర్తిగా దగ్ధమయ్యాయి. విశాఖలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మేయర్గా పీలా శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం కావడంతో నేడు కౌన్సిల్లో 27 అంశాలతో అజెండా 6 టేబుల్ ఎజెండా అంశాలు చర్చకు రానున్నాయి. పాల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు నివాళులు అర్పించిన కౌన్సిల్ అనంతరం ప్రారంభమైంది. జీవీఎంసీకి కమిషనర్ను నియమించాలని వైసీపీ కార్పొరేటర్లు సమావేశ మందిరంలో నినాదాలు చేశారు. మరణమైన ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ వీడియో కెమెరాస్ పండునియా పండు ఎనకరా పండు పండునియా మీరు ఎలా అమాయకులు అది మీరు తీసుకోవాలి. మీరు అందుకోం కదా అందుకోను కదా కాకుండా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనున్న నిరుద్యోగ యువత కల సాకారం అవుతుంది. 6 ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగుల స్వప్నం డిఎస్సిని కూటమిగా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలలో 2645 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో 55,177 మంది, నంద్యాలలో 33,683 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం నుంచి జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరి కోసం కర్నూలులో 8, నంద్యాలలో 5, హైదరాబాద్లో 9 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు.
ఇది ఆ నుంచి మనం చేయలేము సార్ ల్యాబ్ రైట్ వెళ్ళి రైట్ సైడ్ తిరగండి. ये सर लैब राइट వెళ్ళి రైట్ సైడ్ తిరగండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దోనకొండ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుండి వస్తున్న లారీ అదుపు తప్పి గుడి ఆర్చిని ఢీకొట్టడంతో ద్వారం స్వల్పంగా ధ్వంసమైంది. తర్వాత కరెంటు స్తంభాన్ని ఢీకొని లారీ ఆగిపోయింది. లారీ డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్టు చెబుతున్న స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఆ సంబంధం లేకపోతే ఇంకెళ్ళాడేమో అయితే పక్కన ఎదరికి వెళ్ళిపోయింది. ఎదరికి వచ్చి కొట్టేశాడు దీన్ని. ఎదరి నుంచి వచ్చి కొట్టేశాడు. అట్నుండు లైన్ అయ్యో ఇటు ఇటు వచ్చింది. ఇటు వచ్చేసింది పోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుంగ్లాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన దంపతులు రాము అనుషగా గుర్తించారు. మృతుల కూతురు సహస్రకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. బసంత్ నగర్ నుండి హుజురాబాద్ పెళ్లికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నేను మాది అమ్మనగుర్తి గ్రామం. మేము బసంత నగర్ నుంచి అమ్మాయి వాళ్ళు అబ్బాయి ఇద్దరు పెళ్ళికి రావడం జరుగుతుంది. అంతలో లారీ అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవడం వల్ల మేము వచ్చి స్పాట్లో హెచ్ఆర్కు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి బాడీలను మాకు ఉంచకుండా లోపల వేసింది. ఇప్పుడు ఏదైనా పోస్ట్ మార్టం జరిగితే దానికి ఏదైనా మాకు బాధ్యత ఏదైనా సహకారం చేయగలరు. దీన్ని మీడియా మిత్రులు కానీ ఇంకా పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించి అమ్మాయికి చిన్న పాపం ఉండడం వల్ల ఆమెకి ఏమన్నా న్యాయం జరిపించాలని మాకు ఆవేదన. తిరుమల శ్రీవారిని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయంలోకి వెళ్లిన ఆయనకి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
స్వామివారిని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలంతా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి. ప్రతిసారి కూడా దర్శనానికి వచ్చినప్పుడు చాలా మంచిగా దర్శనం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకుని పోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను. సింహాచలంలో వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులను పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. సమర్పయామి మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ధనుక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం నమో నారసింహాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘనంగా రైతు మహోత్సవం. సభా వేదిక వద్దకు ఎద్దుల బండిపై వచ్చిన మంత్రులు తుమ్మల పొన్నం. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ వసతి గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. కంప్యూటర్ ఏసీలు పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించిన అధికారులు. ఏపీలో నేటి నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ నియామక పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్న కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్.
విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.